ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనం. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఆమెన్. ఈ రోజుల్లో మనిషికి అన్నీ దొరుకుతూ ఉన్నాయి, కానీ విశ్రాంతి మాత్రం దొరకట్లా. ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలతో, అనారోగ్యాలతో, కుటుంబ ఇబ్బందులతో మనుషులు సతమతమవుతూ ఉన్నారు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టని ఆందోళనలు ఎన్నో ఉంటా ఉన్నాయి. ఇలాంటి కలవరపెట్టే పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీకున్నటువంటి ఆ సమస్యలన్నిటి నుంచి, నీకున్నటువంటి ఆ ఉరుకులు పరుగుల జీవితంలోనూ, నీకున్నటువంటి అనారోగ్యంలోనూ, నీకున్నటువంటి కుటుంబ ఇబ్బందులలోనూ, వాటన్నిటిలో నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము లోకంలో తీసుకునే విశ్రాంతి కంటే దేవుడు ఇచ్చే విశ్రాంతి గొప్పది. ఎందుకంటే లోకంలో ఇచ్చే విశ్రాంతి లేదా లోకం ద్వారా కలిగే విశ్రాంతి కేవలం అలసట తీర్చుకోవటానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ దేవుడు ఇచ్చే విశ్రాంతి శాశ్వతమైనది మరియు లోతైనది కూడా. దేవుడు ఇచ్చే విశ్రాంతి అంటే మనసులో మనకి ఆందోళన, భయము లేకుండా ఆయన మీద పూర్తిగా ఆనుకోవటము. తుఫానులో పడవ మునిగిపోతూ ఉన్న యేసయ్య ఎంత ప్రశాంతంగా అయితే నిద్రపోయాడో, అట్లాగే అంత భయం లేని ప్రశాంతతను దేవుడు మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే ఎందుకు మనకి ఆందోళన, భయము, నెమ్మది లేకుండా పోవటానికి కారణం ఏంటంటే మన భారమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భారము, అంతే కదా. కుటుంబం అయితే కుటుంబ సమస్యలు ఉంటే కుటుంబ భారము, ఆర్థిక సమస్యలు అంటే ఆర్థిక భారము, అనారోగ్య సమస్యలు అంటే అనారోగ్యం ఒక భారంగా మనం భావించి మనలో నెమ్మదిని, ప్రశాంతతని కోల్పోతూ ఉన్నాం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. దేవుడు మనల్ని చూసి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నీ భారం ఏంటి? నీ భారాన్ని నువ్వెందుకు మోస్తూ ఉన్నావు? నీ భారాన్ని నేను మోస్తాను. ఆ భారం ఏంటో నా మీద పెట్టు. నీ కుటుంబ భారమైన, ఆర్థిక భారమైన, అనారోగ్య భారమైన నా చేతులకు అప్పగించు. ఎప్పుడైతే నీవు నా చేతులకు అప్పగిస్తావో అప్పుడు నీ భారమునంతా నేను మోస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే మన సమస్యలని దేవుని పాదాల చెంత పెడతామో అప్పుడే మన బ్రతుకు దినములన్నీ ఆయన మనకి విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. కనుక మన దైనందిన పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని నామాన్ని ఘనపరచడానికి మనము సిద్ధపడితే దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తూ ఉంటుంది. మనము దేవుని ప్రసన్నతను మనం పొందుకోవాలంటే మనకు కలిగినటువంటి ఆందోళన, మనకు కలిగినటువంటి భయము, మనకు లేనటువంటి నెమ్మది, ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనము దేవుని మీద ఆధారపడాలి. మన భారము ఆయన మీద వేయాలి. మన భారము ఆయన మీద వేస్తే ఆయన మనకి నెమ్మదిని, ఆయన మనకి విశ్రాంతిని కలుగజేస్తాడు. కనుక లోకం ఇచ్చే విశ్రాంతి కంటే కూడా దేవుడిచ్చే విశ్రాంతిని మనం పొందుకోవటం ముఖ్యం. ఎందుకంటే అది శాశ్వతంగా మన జీవితంలో ఉంటుంది. కనుక మన పరిస్థితులన్నిటినీ దేవుడికి అప్పచెప్తే, మన భారం అంతా ఆయన మీద మోపితే ఆయనే మనకి విశ్రాంతిని కలుగజేస్తాడు. ఆమేన్.